ప్రైజ్ లార్డ్. ఈ దినమున మనము లేవియా కాండ ధ్యానములను గురించి ధ్యానించబోతూ ఉన్నాం. లేవి కాండము క్రీస్తుకు పూర్వం 1805 ఏసేపు మరణము, క్రీస్తుకు పూర్వం 1446 ఐగుప్తు నుండి పయనము, క్రీస్తుకు పూర్వం 1445 దేవుడు 10 ఆజ్ఞలను ఇవ్వటము, క్రీస్తుకు పూర్వం 1444 ఇజ్రాయేలీలు సీనాయి అరణ్యంలో పాలెంలో దిగటం, క్రీస్తుకు పూర్వం 1406 మోషే యొక్క మరణము, కానానుకు వెళ్ళటము, క్రీస్తుకు పూర్వం 1050 ఇజ్రాయేలీలు సౌలు యొక్క పరిపాలన ప్రారంభం. దీనితో ఈ లేవి కాండం ముగిస్తుంది. లేవి కాండము మోషే లిఖించినటువంటి తృతీయ గ్రంథముగా పేర్కొనబడింది. దేవుడు ఇజ్రాయేలీలను ఐగుప్తు నుండి బయలుదేరజేసిన పిదప విడిపింపబడిన ఆ దేవ ప్రజలను ఆయననే ఆధారణభూతునిగా చేసుకొంటును బట్టి ఒక క్రమ పద్ధతి గల ప్రజా సమూహముగా తీర్చిదిద్దు ఆవశ్యకత ఏర్పడెను. ఈ ఉద్దేశముతో వారు దేవుణ్ణి ఎట్లు ఆరాధించవలెనో, ఎలాగు సేవించవలెనో, ఎలా లోబడవలెనో అను వాటి యొక్క దేవుని ఆజ్ఞలను మోషే ద్వారా దేవుడు వారికి ఇచ్చెను. ఇట్టి ఆజ్ఞలను భరించినదే లేవియా కాండము. ఒక యోధా యవ్వనుడు తన జీవిత దినముల్లో మొట్టమొదట పఠించు గ్రంథము లేవియా కాండమే. దీని ఒక్కొక్క చిత్రము భవిష్యత్ కాలములలో దేవుని కుమారుడైన యేసు క్రీస్తు చేసి ముగించియున్న మానవ విమోచన కార్యములను నిరూపించునివిగా ఉండెను. ఆదికాండము, నిర్గమాకాండము, లేవీ కాండము మున్నగు ఈ 3 కాండములను మానవునికి క్రయము, ఆత్మీయ స్థితులను క్రింది విధముగా తెలుపుచున్నవి. ఆదికాండము నశించుచున్న మానవుడు, నిర్గమాకాండము విమోచింపబడిన మానవుడు, లేవియా కాండము ఆరాధించుటను బట్టి లోబడునట్టి మానవుడు. గ్రంథనామము హెబ్రీ భాషలో ఈ గ్రంథమునకు పేరు పెట్టబడిన పేరు వయిక్రా, దేవుడు ఆహ్వానించుచున్నాడు అని దీని యొక్క భావం. గ్రీకు అనువాదమున లెవిట్రికోను అనియు, లాటిన్లో లెవిట్రికస్ అనియు నామములివ్వబడినవి. లేవీయులను గూర్చి గ్రంథము అను భావముతో దీనికి తెలుగులో లేవియాకాండము అని అనువదించడం జరిగింది. అయితే ప్రత్యక్షముగా ఇది లేవీయులకు మాత్రమే సూచించున్నది కాదు. దైవ ప్రజలెల్లరూ దేవుడు తనకు యాజకుడుగా నుండుటకై ఆహ్వానము మరియు పదవియు అనుగ్రహించుచున్నాడు. నూతన నిబంధనలో పేతురు వ్రాసిన మొదటి పత్రికలో మీరైతే ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకులను, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తు అయిన ప్రజలనై ఉన్నారు. మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనము అని సూచించుచున్నది. ఏర్పరచబడిన దేవుని ప్రజలు ఏ విధముగా ఆయనను సేవించవలెనను ప్రశ్న దేవుడిచ్చు జవాబు ఈ గ్రంథమందు ఆయుర్భవించుచూ ఉన్నది. గ్రంథకర్త మోషే యొక్క 5 కాండములు ఒకదానితోనొకటి అనుబంధము గల అవిచ్ఛిన్నమైన గ్రంథములు. కనుకనే ఆదికాండము, నిర్గమాకాండముల యొక్క గ్రంథకర్తను గూర్చి మునుపు చెప్పిన వర్తమానములు ఈ యొక్క గ్రంథమునకు సరిపోయినవే. దేవుడు మోషేకు సెలవిచ్చెను. భావము గల వాక్కులు 56 పర్యాయములు ఈ గ్రంథమందు పదే పదే పలుకబడుచున్నవి. మోషే యొక్క 5 కాండములలో ఇది 3వ గ్రంథము. వ్రాయబడిన కాలము ఇజ్రాయేలీలు సీనాయి పర్వతము దిగువ భాగములో పాళ్యమునకు దిగిన సమయముననే దేవుడు మోషే ద్వారా ఈ యొక్క నియమములను వారి కొసగెను. నిర్గమాకాండములో కనబడు రీతిగా ప్రమాణ సూచనలేవియూ ఈ గ్రంథమందు ఇవ్వబడలేదు. క్రీస్తుకు పూర్వం 1446లో ఇజ్రాయేలీలు ఐగుప్తును విడిచి బయలుదేరింది. ఇజ్రాయేలీలు కాల నిర్ణయ పట్టిక ఈ సంభవము అనుసరించియే ప్రారంభించెను.
మొదటి నెల 10వ దినమున ఇజ్రాయేలీలు పస్కాను ఆచరించి ఆ రాత్రియే ఐగుప్తును విడిచి బయలుదేరారు. నిర్గమాకాండం 12:3. ఈ మొదటి మాసములోనే లేవీలలో చెప్పబడిన కార్యములను ప్రభువు మోషేతో చెప్పెను. ఆ నెలల్లోనే గదా మోషే వీటిని వ్రాసి ఉండవలెను. ఒకవేళ మోయాబు దేశములో అతడు మరణించే ముందు వీటిని చివరిగా తీర్చిదిద్ది ఉండవచ్చును. ఆంతర్యము: ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి ఒకే రాత్రి లోపల విడిపించబడినప్పటికీ దేవునికి వారి హృదయములో మిళితమయ్యుండి ఐగుప్తీయులు కళాచారములను తుడిచివేయటకు 40 సంవత్సరములాయను. దైవ సత్యములు వారి హృదయములలో నాటబడుటయు, దేవుణ్ణి ఆరాధించుట, లోబడుట, పరిశుద్ధముగా జీవించుట లాంటి వాటిలో దృఢముగా పట్టుదలగలిగిన వారిగా మారుట కొరకు దేవుడు మోషే ద్వారా సెలవిచ్చిన చట్ట గ్రంథమే లేవియాకాండము. అపవిత్రమైనటువంటి మానవులు పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎట్లు సంభవించగలరు? మానవ రీతిగా అది అగోచరమైనటువంటి సమస్య. యూదులు మాత్రమే కాదు, మానవాళిని ఏకముగా దుఃఖపరిచి దేవుని నుండి దూరపరిచి శక్తికి మించినదొకటి కపట స్వభావమందే బలి ఆచారముల ద్వారా దీని పరిహారము నిమిత్తం మానవుడు ప్రయత్నించుచున్నాడు. పాపము రక్తము ద్వారానే కడుగబడునని లేవియాకాండము గట్టిగా నొక్కి చెప్పబడుచు ఉన్నది. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. లేవీకాండం 17:11. సర్వపాపహరణో రక్త ప్రోక్షణము అవశ్యం, తద రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సమస్త మానవుల నిమిత్తం రక్తము ప్రోక్షించబడవలసిందే. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ లేదు అని హెబ్రీ 9:22 మాట్లాడుతుంది. లేవీకాండములో మొదటి సగమునకు మించిన భాగము పాపక్షమాపణ కొరకై బలి చెల్లించు ఆచారముల యొక్క వివరణగానున్నది. అయితే పాపక్షమాపణ ద్వారా మాత్రమే మానవ జీవితము పరిపూర్ణమగుటలేదు. దేవునితో ఐక్యమై జీవించి దైవ కార్యములలో పెరుగుటయు జీవితము యొక్క పరిశుద్ధత ముఖ్యావశ్యకము. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అను ధ్వనితో వచ్చు పరిశుద్ధతను గూర్చిన ఆజ్ఞలు లేవియాకాండంలో 5 మార్లు చెప్పబడినవి. లేవియాకాండము 14వ అధ్యాయము 11వ అధ్యాయము 44వ వచనము, 45వ వచనము, 19వ అధ్యాయము 2వ వచనము, 20వ అధ్యాయము 7వ వచనము, 26వ వచనము. ఈ వచనములే మొదటి పేతురు 1వ అధ్యాయము 16వ వచనములో ఎత్తి చూపించబడుచున్నవి. లేవియాకాండము యొక్క ముఖ్య ఉద్దేశము లోకాచార చట్ట దినములు గల క్రయము యొక్క ఊపిరి అని చెప్పవచ్చును. ప్రస్తుత కాలము ఏ దేశము కూడా అప్పుడు ఇజ్రాయేలీలకు దేవుడు అనుగ్రహించిన చట్టముల క్రమమును సంపూర్తిగా నిషేధించి తన చట్టములను పరిపూర్ణపరచలేదు. లేవియాకాండములో దేవుడు అనుగ్రహించినది కేవలము 795 ఆజ్ఞలు మాత్రమే. ఈ ఆజ్ఞలు తక్కువని ఒక చట్టములను అభ్యసించు విద్యార్థికి ఆశ్చర్యము కలిగించవచ్చు. ఎందుకనగా భారతదేశములో కూడా 1971 నుండి 76 వరకు గల కేవలము 5 సంవత్సరముల మధ్యకాలమునందు అనుచరణలోనున్న అన్ని చట్టములను వెలుపల కేంద్ర ప్రభుత్వము అమలుపరిచిన చట్టము, ఆజ్ఞ ప్రకటన మొదలగు వాటి మొత్తము 36,514. దీనితో సరిపోల్చి చూసిన ఎడల ఈ యొక్క 795 యొక్క ఆజ్ఞల లెక్కలో ఎంతో తక్కువగా మనకు కనబడుతుంటుంది. పరిపాలన, ఆహారము, కుటుంబము, ధనము మొదలగు మానవుని యొక్క సకల అవసరముల యందు దేవుడు అక్కర కలిగిన వాడిగా నుండెను. అంత మాత్రమే గాక మానవుని సకల విధములైన యోచనలకు దేవుడు లెక్కించి చూచుటయే ఏ వరుస క్రమమును విభాగించి ఈ ఆజ్ఞలను అనుసరించుటలేదు. ఉదాహరణకు మంత్రయోగములకును వ్యతిరేకమైన ఆజ్ఞ ఇచ్చుటకు కొంచెము ముందు చెప్పబడిన పిల్లలకు త్రోవ తప్పిన వాటిని అప్పగించకూడదు. దానిని బట్టియే అదే విధముగా తల వెంట్రుకలు హీనపరుచు రీతిగా కత్తిరింపకూడదని చెప్పినటువంటి పిదప శరీరములో పచ్చ
పొడుచుకొనకూడదని చెప్పబడుచున్నది. లేవీకాండము 19వ అధ్యాయము 26 నుంచి 36 వచనాలు. పాత నిబంధన కాలంలో ఇతర దేవతలతో వాడుకలో నిలిచియున్న చట్టములను సరిపోల్చి చూచినప్పుడు మాత్రమే మోషే ద్వారా దేవుడు అనుగ్రహించిన చట్టముల యొక్క నిజమైన యథేచ్ఛను గ్రహించుకొనవచ్చును. ఉదాహరణకు నిర్గమాకాండము 20వ అధ్యాయములో కనబడు దొంగిలకూడదు అను ఆజ్ఞ మాత్రము చూచినచో దొంగిలిన దానిలో కలిసి అపరాధమును చేర్చి తిరిగి చెల్లించవలెనను ఆజ్ఞాపించను. అపరాధము చెల్లించినచో అతని యొక్క హత్య చేటుకు చట్టము లేదు. అయితే మోషేకు 300 సంవత్సరముల ముందు జీవించిన బబులోను రాజైన హమ్మూరాబి చట్టము ప్రకారం దొంగిలించిన వాడు దొంగిలిన దానితో అపరాధమును కూడా తిరిగి చెల్లించని పక్షములో వాడు చంపవలెను. అపరాధి యొక్క పదవి అంతస్తు దేనిని గణింపక ఒక అపరాధమునకు ఒకే శిక్ష విధింపబడింది. అదే కంటికి కన్ను పంటికి పన్ను అనే ఆజ్ఞ యొక్క ప్రత్యక్షత. లేవీకాండము 24వ అధ్యాయం 20వ వచనం. ఇతర దేవతల దృష్ట్యా కార్యక్రమములను విరోధముగా సడిలిన పద్ధతిని పాటించినప్పుడు దేవుడు వాటికి కఠిన శిక్ష అని చెప్పుచున్నాడు. దేవుని ఏర్పాటులో అనాథులకు, పేదలకు, అంధులకు పరామర్శ ఉన్నది. దేవుని ఉద్దేశములో ధనవంతుని పెరుగుదలలో అనాథులను, వితంతువులను హక్కు అన్నది. తనంతట తానే సంపాదించుకున్న జాలని వారి కొరకు దేవుడు శ్రద్ధ కలిగిన వాడై ఉండెను. లేవీకాండం 19వ అధ్యాయం 9వ వచనము, 13వ అధ్యాయము 14వ వచనము, 15వ వచనము, 32 నుండి 37 వచనాలు. స్నేహితులతో ఉండవలసిన ప్రవర్తనను, వారి అవసరములందు ఉండవలసినటువంటి అక్కరలను గూర్చి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించవలెనని లేవీకాండం 19వ అధ్యాయం 18వ వచనంలో ఉంది అను ఆజ్ఞ స్పష్టంగా తెలియజేస్తుంది. సాధారణముగా లేవీకాండము 2 భాగములుగా విభజించవచ్చు. ఒకటి బలి ఆచరణ వివరణ అధ్యాయములు 1 నుంచి 17 వరకు. రెండవది పరిశుద్ధత కొరకు చేపట్టవలసిన ఆజ్ఞలు అధ్యాయము 18 నుంచి 27 వరకు. వాటిలో ప్రథమ భాగములో దేవుని పిల్లలు చేపట్టవలసినటువంటి 5 విధములైనటువంటి బలుల యొక్క వివరము, రెండవ భాగములో ప్రతి వారము అనుసరించవలసిన విశ్రాంతి దినమును, ప్రతి సంవత్సరము అనుసరించవలసినటువంటి విశ్రాంతి దినమును, 7 పండుగలను గురించినటువంటి వివరములు కనబడుచు ఉన్నవి. 5 బలులను గురించినటువంటి వివరణను మనం తెలుసుకుందాం. బలుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటనంటే, ఇజ్రాయేలీలు దేవునికి అర్పించినటువంటి 5 ముఖ్యమైన బలులు ఉన్నవి. ఈ బలులు యూదులు వారి పాప పరిహార్థము కొరకు దేవునితో కలిసి సహవాసము నూతన పరుచుకున్నటకు చెల్లించుచూ వచ్చిరి. ఈ బలులు క్రీస్తు యొక్క మరణము ద్వారా పూర్తిగా నిష్ప్రయోజనమైపోయినవి. ఏలయనగా మన పాపములు క్రీస్తు యొక్క బలి మరణము ద్వారా సంపూర్తిగా క్షమింపబడి దేవునితో ఉన్న సంబంధమును పునరుద్ధరింపబడుతూ ఉన్నది. బలులు 1 సర్వాంగ దహన బలి ఉత్సాహముతో అధ్యాయము 1. రెండవది భోజన బలి నైవేద్యము ఉత్సాహములో అధ్యాయము 2. సమాధాన బలి ఉత్సాహముతో అధ్యాయము 3. పాప పరిహారార్థ బలి ప్రాయశ్చిత్త బలి తప్పనిసరి అయినది అధ్యాయము 4. అపరారార్థ పరిహారార్థ బలి తప్పనిసరి అయి ఉన్నది అధ్యాయము 5. ఉద్దేశం ఒకని పాపమునకు ప్రాయశ్చిత్తముగా సర్వాంగ దహన బలి అర్పిస్తూ ఉంటారు. దీని యొక్క ప్రాధాన్యత దేవునిపై ఒకనికి ఉన్న భక్తి బయలుపరచుచూ ఉన్నది. ఇది క్రీస్తులో నెరవేర్చబడింది. ఒక పరిపూర్ణత పొందినటువంటి బలిగా క్రీస్తు యొక్క మరణము బయలుపరచుచూ ఉన్నది. రెండవది భోజన బలి అంటే నైవేద్య బలి అని ఆరాధించుటకు దేవునిపై గల ఘనతను భక్తిని బయలుపరచుచూ ఉంటుంది. ఇది మనమెల్లరము దేవునికి చెందిన వారమనున్నది అంగీకరించబడుచున్నది. యేసుక్రీస్తు సంపూర్ణ పురుషుడిగా తన్ను తానే మనుష్యునికి దేవునికి అప్పగించుకునెను అనేది దీని గురించి వివరణ. మూడవది సమాధాన బలి దేవునికి కృతజ్ఞతా బలి చెల్లించడం. దేవునితో కలిసి ఐక్యతను ఒకే మార్గము సమాధానమునకు గుర్తు.
దేవునితో ఐక్యతను ఏర్పరచుకున్నట్టుకు ఒకే మార్గము యేసుక్రీస్తు మాత్రమే. పాప పరిహారార్థ బలి, ప్రాయశ్చిత్తార్థ బలి, మనస్ఫూర్తిగా కాక వచ్చిపోయిన అశుభ్రత, అజాగ్రత్త, అశ్రద్ధ మొదలైన వాటికి పరిహారము. పాపము ఘోరమైనదని గ్రహించుటకు, పాపిని దేవునితో సమాధానపరచుటకు మరియు క్రీస్తులో మనకున్న సహవాసము, క్రీస్తు యొక్క మరణము ద్వారా నూతన పరచబడుటకు ఈ బలి ఉపయోగపడుతుంది. 3. ఐదవది అపరాధ పరిహారార్థ బలి. దేవుని ఎడలను ఇతరులని ఎడలను చేసిన పాపములకు పరిహారముగా చెల్లించవలసిన ఈ బలిని దేవునికి చెల్లించుటతో బ్రతికించిన దానికిని పరిహారము చేయాలి. బ్రతికించిన వాడు నష్టపరిహారము పుచ్చుకొనును. పాపము యొక్క భయంకరమైన నష్టమును, ఫలితములను క్రీస్తు మరణము తీసివేయుచున్నది అనే దానిని మనం చూస్తాం. 7 పండుగలు. వారములో ఒక విశ్రాంతి దినమును ఆచరించిన రీతిగా ఒక సంవత్సరములో 19 రోజులను జాతీయ సెలవు దినములుగా ఇజ్రాయేలీలు ఉత్సాహముతో కొనియాడుచు వచ్చిరి. పండగలు. పస్కా పండుగ 1వ రోజు, లేవీకాండం 23వ అధ్యాయము 5వ వచనం. ఐగుప్తు ప్రథమ సంతతి మరణించినప్పుడు ఇజ్రాయేలీలు ప్రథమ సంతతి విడిపించి హెబ్రీ ప్రజలను దాస్యత్వం నుండి విడిపింపజేశాను. దేవుని యొక్క విడుదలను గూర్చి ప్రజలను జ్ఞాపకము చేసుకునుట ఈ పండగ యొక్క ముఖ్య ఉద్దేశం. 2వది పులియని రొట్టెల పండగ 7 రోజులు. లేవీకాండము 23వ అధ్యాయము 6-8 వచనాలు. ఐగుప్తు నుండి బయలుదేరుట. వెనుకటి బానిస బ్రతుకు విడిచిన వారు ఒక నూతన జీవితంలోని ప్రవేశించుచున్నారని ప్రజలను జ్ఞాపకము చేసుకొనుచున్నది. దాని యొక్క ముఖ్య ప్రధానత్వం అది. 3వది ప్రథమ ఫలముల పండుగ. కొనియాడబడుటకు కారణం యవల కోత కాల ఆరంభం. దేవుడు వారి నిమిత్తము శ్రద్ధ కలిగి ఉండుటను ప్రజలకు జ్ఞాపకము చేయుచున్నది. దాని యొక్క ప్రాధాన్యత అది. పెంతుకోస్తు పండుగ 1 రోజు. లేవీకాండము 23వ అధ్యాయము 15-21 వచనాలు. యవల కోతాంతరమును గోధుమ కోతాంతరము చేయబడినటువంటిది. ఇది కొనియాడుటకు కారణం. ఇది సమృద్ధి అయిన కోతకాలము యొక్క సంతోషమునకు కృతజ్ఞతను బయలుపరచబడుచున్నది. దీని యొక్క ప్రాధాన్యత అది. శృంగధ్వని పండుగ 1 రోజు జరిగింది. లేవీకాండం 23వ అధ్యాయం 23-25 వచనాలు. 7వ మాసాంతర దినమున ఇది జరుగుతుంది. కొనియాడబడుటకు కారణం అది. దేవుని పట్ల కలిగిన కృతజ్ఞతయు సంతోషమును బయలుపరచబడుట. దాని యొక్క ప్రాధాన్యత ఇది. ప్రాయశ్చిత్తార్థ దినం 1 రోజు. లేవీకాండం 23:26-32. దేశములో నుండి ప్రజల పాపమును తుడిచివేయు దినము. కొనియాడబడుటకు కారణం అది. దేవునితో కలిగిన ఐక్యత నూతనపరచబడుతున్నది. దాని యొక్క ప్రాధాన్యత అది. పర్ణశాలల పండుగ 7 రోజులు. లేవీకాండం 23వ అధ్యాయము 33-43 వచనాలు. అరణ్యములో పొందిన దేవుని పోషణకు నడిపింపు. దేవునితో కలిగిన నిబంధన, బాధ్యత, దేవ పరామర్శతోనూ నడిపించబట్లను ఇజ్రాయేలులు ఆధార స్వభావమును గురించి తెలియచేయబడుతూ ఉన్నది. ఈ విధముగా ఈ 7 పండగల యొక్క కొనియాడుటకు కారణము, దాని యొక్క ప్రాధాన్యతను మనం చూస్తాం. తరువాత ముఖ్య ప్రసంగములు వాక్య భాగము 1వ అధ్యాయము నుండి 27వ అధ్యాయము 34వ వచనం వరకు బలులు, పరిశుద్ధతను గురించి వివరిస్తూ ఉంటుంది. దానిలో ఉన్నటువంటి విభాగములను మనం చూసినప్పుడు బలులు, యాజకుల అభిషేకము, పరిశుద్ధ ప్రజలను పరిశుద్ధపరచటము, పరిశుద్ధపరచుబడుటకు ఆజ్ఞలు, దేశీయ ప్రాయశ్చిత్తము, ప్రజల కొరకు, యాజకుల కొరకు ఆరాధనలతో, కానాను దేశములో కానుకల ద్వారా వీటిని గురించినటువంటి విభాగములు మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. ఆంతర్యము, దేవుని యొద్దకు చేరు మార్గము, దేవుణ్ణి అంగీకరించమనుటకు పద్ధతులకు ఆజ్ఞలు, దేవునితో నడవటము, దేవునితో నున్న నిత్యమైనటువంటి ఐక్య చట్టములు, స్థలములు, స్తేనాయి పర్వతం, కాలపరిమితి 1 మాసం. కొన్ని ముఖ్య వివరములను మనం గమనించినప్పుడు పరిశుద్ధ గ్రంథము యొక్క 3వ పుస్తకం, అధ్యాయములు 27,
వచనములు 859, ప్రశ్నలు 3, నెరవేరిన ప్రవచనములు 58, నెరవేరనివి 6, చారిత్రాత్మక వచనములు 799, ఆజ్ఞలు 795, వాగ్దానములు 26, హెచ్చరికలు 125, దేవుని యొద్ద నుండి ప్రత్యేక ప్రసంగములు 35, లేవీకాండము యొక్క సారాంశ వచనములు, లేవీకాండం 17వ అధ్యాయము 11వ వచనము, 20వ అధ్యాయము 7-8 వచనములు, ముఖ్య భావము ఇమిడి ఉన్న అధ్యాయములు, లేవీకాండము 16వ అధ్యాయం. ఉద్దేశం: యాజకులకు ఆరాధనా సంబంధమైన బాధ్యతలను, హెబ్రీయులకు పరిశుద్ధ జీవిత సంబంధమైన ఆలోచనలు ఇవ్వటం. గ్రంథకర్త మోషే. కాలము క్రీస్తుకు పూర్వం 1446 నుండి 1445 వరకు. గత చరిత్ర: సీనాయి కొండ యొక్క క్రింద భాగము ఇజ్రాయేలు ప్రజలు ఎట్లు ఒక పరిశుద్ధ జనముగా జీవించుటను గూర్చి దేవుడు నేర్పించటం. ముఖ్య వచనములో 19వ అధ్యాయము 2వ వచనము, ఇజ్రాయేలీల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధ దేవుడనై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండవలెను. 17వ అధ్యాయం 11వ వచనము, 20వ అధ్యాయము 7-8 వచనాలు. ముఖ్యమైన మనుష్యులు మోషే, అహరోను, నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. ముఖ్య స్థలములు సీనాయి పర్వతం. గ్రంథము యొక్క ప్రత్యక్షత ఏ ఇతర గ్రంథములలో చెప్పబడని వాటి కన్నా అధికముగా ఈ యొక్క గ్రంథమును గూర్చి చెప్పబడుతూ ఉన్నది. 152 సార్లు ఈ గ్రంథము యొక్క ముఖ్య ఉద్దేశములను గురించి చక్కగా వివరణాత్మకంగా వివరించటం జరుగుతూ ఉన్నది. ఏ గ్రంథములోనూ చెప్పబడని విధముగా, చెప్పని విధముగా ఈ గ్రంథము యొక్క ప్రత్యక్షతను గురించి అద్భుత రీతిగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. ఈ వచనములలో అహరోను ప్రధాన యాజకుడిగా, అతని కుమారులు యాజకులుగా ప్రతిష్ఠించటం మనం చూస్తాం. పవిత్రమైన ఆహారానికి, అపవిత్రమైన ఆహారానికి గల సందర్భాలను కూడా మనం చూస్తాం. ప్రత్యేక దినములు, పండుగలు, నియమ దినాలను గురించి కూడా మనం దీంట్లో చాలా జాగ్రత్తగా మనము తెలియచేసుకుంటూ ఉంటాం. దీనిలో ప్రాముఖ్యమైనటువంటివి పస్కా, పులియని రొట్టెల పండగ, మొదటి పనల పండగ, వారపు పండగ, జ్ఞాపకార్థ శృంగధ్వని పండగ, ప్రాయశ్చిత్తార్థ దినము, పర్ణశాలల పండగ. ఈ 7 దినముల యొక్క ప్రాధాన్యత దీనిలో చాలా ప్రాముఖ్యతగా వివరించడం జరుగుతూ ఉంటుంది. మరియు దీని యొక్క ప్రాధాన్యమైనటువంటి అంశ వివరణను కానీ మనము చూసినప్పుడు దీనిలో మనకు ఒక అద్భుతకరమైనటువంటి వచనాలు మన పరికలిస్తూ ఉంటాయి. ఇజ్రాయేలీలు వారికి పవిత్రతను గూర్చి, శుద్ధీకరణ గురించి తెలియజెప్పే కట్టడలు కలిగినటువంటి గ్రంథముగా ఈ గ్రంథం మనకు కనబడుతుంది. శుద్ధీకరణ పొందుట, పవిత్రపరచబడుట గురించి చెప్పబడుతుంది. చాలా జాగ్రత్తగా చెప్పారు దీని గురించి. పవిత్రమైన, అపవిత్రమైన జంతువుల గురించి చెప్పారు. ఇవి ఆరోగ్య నియమాలు, ఆచరణ నియమాలను కూడా వర్తిస్తాయి. యాజక ధర్మాన్ని మరియు బలి అర్పణల గురించి, కట్టడల గురించి విధులు ఇవ్వబడ్డాయి. పండుగ దినములను, నియమ కాలాలను ఏర్పరిచింది. ఇవి ప్రపంచమంతటా మరెవ్వరికీ లేవు. పరిచర్య కొరకై ప్రత్యేకమైన పాఠాలను మనం చూస్తే, పాత నిబంధనలో ఆచరించిన బలి అర్పణల యొక్క నెరవేర్పు క్రీస్తులో జరిగింది అని హెబ్రీ 9:10 మనం చూస్తాం. పాత నిబంధనలో ప్రతి సంవత్సరపు పాప ప్రాయశ్చిత్తము చేయవలసి ఉంది. క్రీస్తు మరణం ఒక్కసారే అందరికీ ఒకే ఒక పాప పరిహారార్థ బలి చేసినట్లుగా మనం చూస్తాం. హెబ్రీ 10వ అధ్యాయము 1-14 వచనాలు. లేవీకాండంలో ప్రాయశ్చిత్తమును గురించి, శుద్ధీకరణ గురించి, పరిశుద్ధతను గురించి తెలియచేస్తుంది. నూతన నిబంధన నైతికమైన పరమైనటువంటి పవిత్ర జీవితం గురించి తెలియజేస్తుంది. ఇజ్రాయేలీలు నియమ కాలాలను,
విశ్రాంతి కాలాలను సంబంధించినటువంటి సత్యాలెన్నిటినో నూతన నిబంధనలో చూస్తాం. సబ్బాతు, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించు అనువాడు కూడా తన కార్యక్రమాలను ముగించి విశ్రమించును అని హెబ్రీ 4:10లో చూస్తాం. పస్కా, క్రీస్తు అను మన పస్కా పశువును వధించబడెను అనేది 1 కొరింథీ 5:7 మనం చూస్తాం. ప్రాయశ్చిత్త దినం, ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించెను అని హెబ్రీ 10:13లో మనం వచనాత్మకమైన అంశములుగా చూస్తాం. ఇక్కడ మనము సునాద సంవత్సరాన్ని మనం పరిగణలోనికి తీసుకుంటాం. 49 సంవత్సరములు అంటే 77. లెక్కించి 50వ సంవత్సరాన్ని సునాద సంవత్సరముగా లెక్కించాలి. భూమి ఎవరి వద్ద నుండి విడిపించబడిందో వారికి చెందుతుంది. హీబ్రూ బానిసలకు విడుదల ఇవ్వాలి. అయితే 10వ భాగము భూపంటల్లో, పశువుల్లో, మందలో 10వ వంతు దేవునిది. సబ్బాతు సంవత్సరం, ప్రతి 7వ సంవత్సరము భూమికి విశ్రాంతి సంవత్సరం. ఇజ్రాయేలీలు ఆ సంవత్సరంలో ఏ పంట విత్తకూడదు, ఏమీ కొయ్యకూడదు. దానిని గురించి సబ్బాతు సంవత్సరపు పండగ మనకు చాలా వివరణాత్మకంగా వివరిస్తూ ఉంటుంది. మరియు ప్రథమ ఫలపు అర్పణయు, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడి ఉన్నాడని 1 కొరింథీ 15:20 మనం చూస్తాం. పెంతుకోస్తు నాడు పరిశుద్ధాత్మ పంపించబడినట్లు అపోస్తలుల కార్యాలు 2వ చూస్తాం. జ్ఞాపకార్థము శృంగార ధ్వని, మృతులను సజీవులుగా చేయుటకు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు బోర ఊదుతాడని 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15:52 మనము చాలా జాగ్రత్తగా విపులనాత్మకంగా మనం తెలుసుకుని ఉంటాం. ఈ గ్రంథమందు చాలా అద్భుత రకమైనటువంటి విషయాలు మనము చూస్తూ ఉంటాం. అనేకుల కొరకై ఒక్కడు మరణించిన 4:3 చూస్తాం. ఒక యజమానుడు పాపము చేసినచో ఒక కోడెదూడను బలి చెల్లించవలెను. సమాజమంతాయు పాపము చేసినను అదే విధముగా బలినే చెల్లించవలెను. 4:13 14. ప్రధాన యాజకుడు సమాజ ప్రతినిధిగానున్నప్పుడు 2 బలులను ఒకే మందిరపు కలిగినవిగా స్పష్టమగుచున్న వస్తువులుగా వాటిని అర్పించవలెను. పరిశుద్ధపరచబడినవి ఒకనికిని ఒక ప్రజా సమూహమునకును ప్రతినిధిగా దేవుని ఎదుట నిలువ పెట్టవలెను. యేసు క్రీస్తు వైపు మన ఆగమనము ఆకర్షింపచేయుచున్నది. పాపము లేని ఆయన విధేయత మనకు బదులుగా దేవుని ఎదుట నిలుచుటకు ఆయన అర్హుడుగా చేయుచూ ఉన్నది. మనం చూసినప్పుడు ఒక్కడిగా యేసుక్రీస్తు మానవులందరి పాపముల నిమిత్తం మరణించినట్లుగా మనం చూస్తాం. అయితే 4:35లో బలి చెల్లించుటలోని ఉద్దేశం నీతి. ఒకడు శిక్షకు క్రయధనము చెల్లించి తీరవలయను. అతడు చేసిన పాపం విషయమై యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. న్యాయస్థానములో నిలవబెట్టవలసిన నేరస్తుడు పాపమునకు ప్రాయశ్చిత్త దినమున ప్రాయశ్చిత్తము చెల్లించవలెను. ఇక మీదట ఆ తప్పు చేయకుండుటకు ప్రయత్నించెదరు అని చెప్పిన ఎడల న్యాయస్థానము అతనిని విడుదల చేయదు. చేసిన తప్పుకు తగిన ప్రతిఫలము చెల్లించవలయును అని తీర్పు చెప్పును. ఇజ్రాయేలీలు కూడా దేవుని సన్నిధి ఎదుట తమ ఇష్టానుసారముగా వెళ్ళడానికి వీలు లేదు. అది వారికి తప్పిదముగా దోస్తుంది. పడిపోయిన జీవితమునకు తగిన బలులతో వాళ్ళు అర్పణలు చెల్లించి వెళ్ళవలెను. ఈ బలులు ప్రతి వారికి ఎక్కువ ఖర్చును ఏర్పరచునివిగా ఉంటాయి. ఒక వ్యవసాయకుని నేరమునకు న్యాయసమ్మతమైతే బలిగా ఒక గొర్రెనో కోడెనో చెల్లించవలెను, లేక మేకపోతునో లేకపోతే ఒక ఎద్దునో బలిగా అర్పించి తీరవలెను. అది పెద్దవారికి కొంచెము తగ్గించబడుచూ ఉండెను. ఒక జత గువ్వలు కానీ సన్నని పిండి కానీ సరిపోను.
ఎట్లయినను సమస్త తప్పిదములకు వారి శక్తి కొలది పరిహార బలిగా చెల్లించవలను వివేచన వారికి కలగవలను. తన కష్టము చేసి సంపాదించిన లేక వ్యవసాయం చేసి సంపాదించిన వస్తువులను దేవునికి కానుకలుగా ఇవ్వవలెనని మనకు సెలవిస్తూ ఉన్నది. ఇంకొకటి, సొగసులో ఒక ఆరాధన. దేవుని యొక్క ప్రయాసములో ఒక భాగము మనము సంవత్సరమంతయు దహించబడి పొగగా పైకి ఎగురుచున్నది. ఈ యొక్క వేల కొలది జంతువుల లెక్కకు మించిన విస్తారమైన జనమును, అంటే వంట చెరుకును సమకూర్చుట, బలి చెల్లించుట, ఆచారపు నెరవేర్పు వ్యవహారపరచుచున్నది. ఇజ్రాయేలీల గుడారముల మధ్య నిర్మించబడిన ప్రత్యక్ష గుడారములో నుండి ఉదయ సాయంత్రపు పైకి లేచు బలులు అగ్ని వాసన ఆ ప్రాంతమంతటా పూర్తిగా నిండిపోవు. ఆ పరిమళ వాసన వీచినప్పుడల్లా వారి యొక్క వివేచనలు పరవశములో ముంచివేయు. అవును కదా, వారు దహింపజేసి పైకి లేవవలసినటువంటి దోమ పరిమళ వాసన కొరకు జంతువులను కాలిపోయాను కనుక ఆ సువాసన వారి యొక్క ఆత్మలకు ఆదరణ అను చల్లని గాలిలో లాలించును. బలులు 3 విధములు. పాపమునకు బలులు, అతిక్రమమునకు బలులు మొదటి రకం. వాటి ద్వారా వారు తమ పాపముల నుండి పరిశుద్ధపరచబడుదురు. తర్వాత దహన బలులు చెల్లించవలెను. దానిలో జంతువులు పూర్ణముగా దహించబడవలెను. ఒక దినమునకు 2 సార్లును చెల్లించవలెను. ఈ బలి ద్వారా ప్రజలు వారికి దేవునికి అర్పించుకునేది. ఆ పదిట సమాధాన బలులు. ఇవి దేవుని యొక్క సన్నిధిలో సాధారణముగా భోజనములు ఇతరులకు ఏదైనా సరే ఒక బలిగా అర్పించవలెను. బలుల యొక్క ఉద్దేశముగా దేవునితో ఐక్యత కలిగి ఉండాలి. దేవునితో ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఈ బలుల యొక్క ముఖ్య ఉద్దేశము మనకు పరిపూర్ణమైనటువంటి సమాధానాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఐక్యత కలుగుటకు పాప క్షమాపణయు పూర్ణ సమర్పణయు కావలెను. బలి యొక్క అంతరంగ వాస్తవము యనమనుడిది లేవి కాండము యొక్క చోటునైనా వివరించలేదు. దేవుడు ఎట్లయినను ఏ విధముగానైనను దేవుని సమీపించవచ్చు. అభిప్రాయము అది అడ్డువేయుచున్నది. దేవుడు చెప్పిన మాదిరి చొప్పుననే చేయుటకు అన్ని ఆజ్ఞలు లోబటకు లోకస్తులందరూ బాధ్యులుగా నున్నారు. కాబట్టి బలులు, అర్పణలు, పూర్ణహోమములు, పాప పరిహారార్థ బలులు ఇందులో ప్రాధాన్యమైనటువంటి అంశాలను సంతరించుకునే విధముగా మనకు కనబడతాయి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతి అయినటువంటి బలులను అర్పించాలి అనేటువంటిది మనకు కనబడుతుంది. పరిశుద్ధపరచబడినట్టు ఇన్ని ఆచారాలు ఎందుకు అనే విషయం ఎందుకొరకు అనేది మనకు కనబడుతుంది. ఇజ్రాయేలులు అనుగ్రహించినటువంటి ఆహార సంబంధమైన క్రమ పద్ధతులు అప్పటికి ఇతర ప్రజలకు సమూహముల మధ్య లేనివి మనకు కనబడుతూ ఉంటాయి. కానానీయులు ఆరాధనలో పందికి ప్రాధాన్యతనిచ్చింది. ఇజ్రాయేలీలు పందిని నిషేధించినందున ప్రత్యేకమైన అనేకమైన ఆహారపు అలవాట్లు స్పష్టంగా తెలుపుటచే ఆ 2 సమూహముల కలయిక గొప్ప అడ్డంకులుండెను. అది ఇజ్రాయేలీలకు తమ ప్రత్యేకతను భద్రపరుచుకున్నట్టుకు తోడుగా నుండెను. మధ్య తూర్పు దేశములో అధికముగా ఆహారం ముఖ్య స్థానముగా పొందుపరచబడి ఉన్నది. పేదలకు బలి. రెండింటిలో ఒకటి అనువిధముగా 2 బలులు చెల్లించుటకై అనుమతి ఏ పేదవానికైనను తప్పనిసరిగా నుండెను. మగ శిశువుగా యేసు జన్మించెను, మరియు ఇట్టి బలులే చెల్లించుటే యేసు అతి పేద గృహంలో జన్మించెను అనున్నది విశదముగా మనకు కనబడుతుంది. లూకాసు వార్త 2వ అధ్యాయము 24వ వచనం. ఈ విధముగా మనము లేవీ కాండములో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశభావాలను మనము పరిక్రమిస్తూ ఉంటాం. అంటే లేవీ కాండము అనేటువంటిది ఆచార వ్యవహారాలను, ఆరోగ్య అలవాట్లను, పరిశుద్ధ జీవితాన్ని, పరిశుద్ధపరుచుకోవటాన్ని, వీటన్నిటిని గురించి వివరిస్తూ మరియు యేసుక్రీస్తు యొక్క నెరవేర్పుకుండేటువంటి గుణమును, గుణ లక్షణాలను, గుణమునకు కావలసినటువంటి ప్రాముఖ్యతలను గురించి చక్కగా వివరిస్తూ ఉంటుంది.